కీర్తన గ్రంథం 42 అధ్యాయం 1వ వచనం. అసలు దుప్పు ఎందుకు నీటి వాగుల కొరకు ఆశపడతాదో తెలుసా? కారణం ఉంది బిడ్డలారా. శత్రువు తరుముచున్నప్పుడు ఎలా తరుముతా తెలుసా? దుప్పు నుంచి ఒకలాంటి సువాసన వస్తుంది. ఆ వాసన బట్టి తన శత్రువైన సింహమైనా మరి ఏ జంతువైనా తాడుతున్నప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఎత్తుక్కుంటుందంట. ఎందుకు అంటే నీటి వాగుల్లో దూకి తన వాసన అంతా పోగొట్టుకొని మరలా రేవెక్కి వెళ్ళిపోద్దంట. ఇంకంతే, శత్రువుకి తన వాసన జాడ తెలియక హ్యాపీగా తప్పించుకుంటుందట. వాసన తన నుంచి విడిపోద్ది, మరలా ఒడ్డెక్కి తను దాటిపోద్ది. శత్రువుకి వాసన గుర్తించలేక తెలుసుకొనలేక ఇంకా దీనికి దూరం పెరిగిపోద్ది. అందుకే అంత ఆశ కలిగి చూస్తుందంట. ఈరోజు నీ శత్రువు నుంచి తప్పించుకునడానికి నీ దగ్గర కూడా ఒక వాసన వస్తుంది. శత్రువు నిన్ను పట్టుకునడానికి అది పాపం అనే వాసన దాన్ని పసిగడుతుంది. ఎప్పుడైతే జీవజల నది అయినా నా యేసయ్యలోనికి నువ్వు దిగి పాపాన్ని కడుక్కుంటావో దానికి నీ జాడ తెలియదు. అంత పరమార్థంతో రాశాడు. పరమార్థం తెలుసుకొని దేవుని